ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. మీ వాక్యమును మేము ధ్యానించబోతూ ఉండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు దయచేయండి. దేవా, ఈ యొక్క సంవత్సరము సంఘముగా ఈ రూపాంతరపు జీవితమును జీవించుట అనే అంశాన్ని ఆధారం చేసుకొని మీ మాటలను మేము ధ్యానిస్తూ ఉన్నాం. దేవా, మా జీవితము ఈ రూపాంతరపు ప్రక్రియలో ఏ విధముగా ఉన్నదో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ రక్షింపబడిన మేము దేవా మీకు అతి సమీపముగా జరగటానికి మీరే మా ఒక్కొక్కరిని మీరు బలపరిచి మీ వాక్యము చేత మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ శుభములను తెలియచేస్తున్నాను. ఈ సంవత్సరము మనం ప్రత్యేకంగా రూపాంతరము చెందిన జీవితము ఎలా ఉండాలో దాని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత సంవత్సరము కూడా దేవునిని ఎరుగుట అనే అంశాన్ని ధ్యానం చేస్తున్న ఆ సమయంలో నేను అనుకున్నాను, ఇది కేవలము మనము మాత్రమే, అనగా మనము స్థానిక సంఘముగా మనం మాత్రమే దీన్ని చేస్తున్నామేమో అని ఆలోచించాం. ఆ తర్వాత కొన్ని ప్రాంతాలలో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను గమనించింది ఏంటంటే, అదే అంశాన్ని ఆల్మోస్ట్ అనేకమైన సంఘాలలో దాని గురించి ధ్యానం చేస్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఇది దేవుని యొక్క ప్రణాళిక. చాలాసార్లు దేవుని ఎరుగుట అనే మాటను మనం విన్నప్పుడు క్రైస్తవులుగా మనకేమనిపిస్తుంది అంటే, మేము దేవుని ఎరగటం వల్లే కదా క్రైస్తవులు అయ్యామో అనిపిస్తుంది. కానీ దేవుని పైపైన తెలుసుకోవటం వేరు, దేవుని గురించి తెలుసుకోవటం వేరు, దేవుణ్ణి ఎరగటం లేక వ్యక్తిగతంగా ఆయనను గ్రహించటం వేరు. ఆ తర్వాత ఈ సంవత్సరము ఈ రూపాంతరపు జీవితం, దేవుని ఎరిగిన వారి జీవితంలో ఖచ్చితమైన మార్పు చోటు చేసుకుంటుంది. మేము దేవుణ్ణి ఎరిగామని వారి జీవితంలో మార్పు జరగలేదు అంటే వారు దేవుణ్ణి ఎరగలేదు. అదే ఒకసారి సిరాజ్ గారు మాట్లాడుతూ గత కొద్ది వారాల క్రితం, బహుశా ఒక నెల క్రితం అనుకుంటా, వారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, దేవుని ఎరిగామని చెప్పి వారి జీవితంలో రూపాంతరం జరగలేదు లేక మార్పు రాలేదు అంటే వాళ్ళ గురించి మాట్లాడితే ఏమనంటే దే ఆర్ ఫేక్ బిలీవర్స్ అన్నారు కదా. మోసకరమైన అబద్ధకరమైన విశ్వాసం. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు సంఘంలో ఉన్నారు. ఈరోజే కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు సంఘంలో. పౌలు కూడా మొదటి నుంచి సంఘాలను ఆ విధంగానే ప్రేరేపిస్తూ ఉన్నాడు. చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభువుని ఎరిగిన తర్వాత మార్పు అనేది మానవుని యొక్క జీవితంలో ఎంత ప్రాముఖ్యమో భక్తుడైన పౌలు రాయటాన్ని మనము దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన ఈ పత్రికను కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రారంభంలో చాలా చక్కగా ఒక మానవుణ్ణి దేవుడు ఏ విధముగా ఆశీర్వదించాడో, ఏ విధముగా రక్షించుకున్నాడో ఇవన్నీ మొదటి అధ్యాయం నుంచి రాసుకొని వస్తూ 4వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రత్యేకంగా ప్రభువు చేత రక్షింపబడిన వ్యక్తి జీవితము ఏ విధముగా నవీనపరచబడాలో రాస్తూ ఉన్నాడు. ఏ విధంగా నూతనమైన జీవితాన్ని వాళ్ళు జీవించాలో జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని చూడండి, ఒకసారి మనము 17వ వచనం 4వ అధ్యాయంలో చదివితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచూ ఉన్నాను. వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యములను తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచూ ఉన్నారు. ఇది ఎవరి గురించి రాస్తున్నారు? అన్యులు అనే మాట ఇక్కడ వాడాడు అంటే దీని అర్థం ఏంటంటే శారీరక సంబంధంగా లేక శారీరకముగా అన్యుల గురించి మాట్లాడటం లేదు.
ఎందుకంటే ఎఫెసీ సంఘంలో ఎవరైతే యూదులు కాని వారుగా ఉన్నారో లేక ఇశ్రాయేలీయులు కాని వారుగా ఉన్నారో, వాస్తవానికి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది అన్యులు అంటే వారిని గురించి మాట్లాడుతుంది. అయితే ఎఫెసీ సంఘంలో యూదేతరులు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. వారు అన్యులుగా ఒకప్పుడు పిలువబడిన వారు క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఇక్కడ అన్యులు అంటే అది శరీరానుసారముగా మాట్లాడటం లేదు, లేకపోతే ఆ వ్యక్తుల్ని బట్టి మాట్లాడటం లేదు. అన్యులు అని ఎవరి గురించి మాట్లాడుతా అంటే ఎవరెవరైతే ప్రభువుని ఎరుగని స్థితిలో ఉన్నారో. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్న ఈ చర్చిలో ఉన్న అన్యులైన వారు ఎవరైతే మార్చబడి వచ్చారో వారు కూడా ఇలాంటి స్థితే జీవించారు. ఒకప్పుడు దేవుడు లేనట్లుగా జీవించారు, దేవునికి అయిష్టులుగా జీవించారు. అందుకని 2వ అధ్యాయాన్ని కానీ మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఒకప్పటి వారి జీవితం ఏంటి, 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి, ఇక్కడ శరీర విషయం మాట్లాడటం లేదు ఆయన, కానీ 2వ అధ్యాయంలో మాత్రము శరీర విషయములో అన్యజనులై ఉన్నారు. శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకోనండి. ఒకప్పటి జీవితం ఇది. అలాంటి జీవితము యేసు క్రీస్తును బట్టి వారిలో కలిగిన మార్పు ఏంటంటే 14-13 వచనం అంటాడు, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అనగా ఇప్పుడు మీరు ప్రభువు బిడ్డలుగా మార్చబడ్డారు. ఇంకా కిందకు వస్తే 17వ వచనంలో అంటాడు, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఈ మాటలన్నీ వారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అతి ప్రాముఖ్యంగా ఎఫెసీ పత్రికలో 3 ముఖ్యమైన అంశాల గురించి జ్ఞాపకం చేయాలని పౌలు ఇష్టపడుతున్నాడు. కారణము ఎఫెసీ సంఘంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. ప్రభువుని ఒకప్పుడు శరీరరీతిగా అన్యజనులైన వారు ఉన్నారు, అదేవిధముగా శరీరరీతిగా మేము యూదులమని చెప్పుకునేవారు ఉన్నారు. ఈ యూదులు ఏమనుకుంటూ ఉన్నారంటే మా యొక్క ఈ యోధా జనాంగములో నుంచి యేసుప్రభు వచ్చాడు కాబట్టి యేసుప్రభు మాకే సొంతం, మేమే యేసుప్రభు వాళ్ళం, ఈ మిగిలిన వాళ్ళు కాదు అని వీళ్ళు అనుకుంటున్నారు. అయితే పౌలు వారి ఇరువురు మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ 3 అతి ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ చెప్తూ, ప్రభు అయిన యేసు క్రీస్తు సృష్టి అంతటిని తనతో సమాధానపరుచుకున్నాడు తన మరణం వలన. ఇది మొట్టమొదటి అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను మరి ముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. 2వ అంశం ఏంటంటే యేసుక్రీస్తు వివిధ దేశాల నుండి వచ్చిన ప్రజలను ఒకటి చేశారు. ఇక నుంచి మీరందరూ ఏక ఆత్మ కలిగిన వారు లేక ఏక శరీరానికి సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నారు. ఇది 2వ అధ్యాయంలో మరియు 3వ అధ్యాయంలో చూడగలం. చివరిగా 4 నుంచి 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి క్రైస్తవులైన వారు తప్పకుండా నూతన జనాంగముగా జీవించాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే మార్పు చెందిన జనాంగముగా జీవించాలి. ఇంకా చెప్పాలంటే రూపాంతరము చెందిన వారిగా జీవించాలి. ఒకప్పుడు మీ రూపము భయంకరమైనది, ఒకప్పుడు మీ రూపము విగ్రహారాధనలతో నిండుకున్నది, ఒకప్పుడు మీ రూపము దేవుని ఎరుగక ఎదుటి వారిని దూషించుకుంటూ ఒకరితోనొకరు సంబంధం లేకుండా జీవించారు. అయితే ప్రభువులోనికి వచ్చిన తర్వాత, మీరు క్రైస్తవులుగా మారిన తర్వాత మీరు రూపాంతరము చెందాలి. అనగా ఒకప్పటి మీకున్న అజ్ఞాన దశలో మీకున్న వాటన్నిటినీ విడిచిపెట్టాలి. చాలా పర్యాయాలు నేటి క్రైస్తవులు కావచ్చు, ఆనాటి క్రైస్తవులు కావచ్చు, ఏవేవైతే వారికి అజ్ఞాన దశలో అనగా దేవుని ఎరుగని దినాలలో లేక దేవుని యొక్క వాక్యమును అవగాహన చేసుకోలేని దినాలలో ఏవేవైతే వారు జీవించారో, ఏవేవైతే అవి మేలుకరణమైన భావించారో వాటన్నిటినీ దేవుని ఎరిగిన తరువాత కూడా
వారితో పాటు తీసుకురావడం ప్రారంభించాడు. అందుకనే పౌలు చాలా స్పష్టంగా చెబుతున్నారు, మీరు ఒకప్పుడు చేశారేమో ఇప్పుడు చేయటానికి లేదు. అదే కదా 17వ వచనంలో అన్నాడు, అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవలసిన అవసరం లేదు. 4వ అధ్యాయం 17వ వచనంలో ఒకప్పుడు మీరు నడుచుకున్నారు కానీ ఇప్పుడు మీరు నడుచుకోవద్దు అని తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చదవబడిన 25వ వచనం నుండి 32వ వచనం లేక 30వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఒక చక్కటి మాట, ఒక చక్కటి మాట కావద్దు కానీ ఒక హెచ్చరికను పౌలు ఇక్కడ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఏంటి ఆ 30వ వచనంలో హెచ్చరిక అంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఏంటి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచటం? దేవుని యొక్క ఆత్మను మనం దుఃఖపరచడం ఏంటి? ఇది సాధ్యమా? ఇది ఏ విధముగా జరుగుతూ ఉంది అనేది ఈ యొక్క వాక్య భాగంలో నేటి దినాన మనము ధ్యానించబోతూ ఉన్నాం. దానికంటే ముఖ్యంగా ఇది మనలను ఎక్కడికి తీసుకొని వెళ్ళాలంటే రూపాంతరపు అనుభవం కలిగిన జీవితంలోనికి తీసుకొని వెళ్ళాలి. రూపాంతరపు జీవితము మనము జీవించాలి అంటే కొన్ని విషయాలు నేను మీకు ముందుగానే జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాను. ఒకటి, ఆ దేవుడు ఎవరో మనం ఎరిగినప్పుడు మాత్రమే రూపాంతరంలోనికి వెళ్తాం, లేక మార్పు చెందిన జీవితాన్ని జీవిస్తాం. గత దినాలలో ద్వితీయోపదేశకాండము 9, 10, 11 అధ్యాయాల్లో ధ్యానం చేస్తూ మోషే ఆ పర్వతం మీదకి 10 ఆజ్ఞలు తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేలోపు వీరందరూ దూడం చేసుకొని ఆరాధిస్తూ ఉంటే దేవుడు మోషేను వాళ్ళ దగ్గరకు పంపిస్తాడు. మోషే వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వారితో మాట్లాడుతూ వారి దేవుడు వారికి చేసిన మేలులన్నింటిని గురించి జ్ఞాపకం చేస్తూ, మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే చాలా స్పష్టంగా వారి దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని వారికి నేర్పించడాన్ని మనం చూడగలం. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండము మనం తీద్దాం, 10వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలలో వారు చేసిన పాపాల గురించి వారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ దీని గురించి మనం నిర్గమాకాండంలో చూసాము. కానీ ద్వితీయోపదేశకాండంలో వారిని ప్రభువు దగ్గరికి తీసుకొని రావటానికి లేక దేవుని వైపు వారిని తిప్పటానికి ఇక్కడ చాలా స్పష్టంగా వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమని జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఒకప్పుడు మీరు పాపం చేశారు, దేవుడు మిమ్మల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు, అయితే నేను ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని ఆ యొక్క నాశనంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు అంటాడు. ఇవన్నీ చెబుతూ అంటాడు, మీరు ఆయన కట్టడలను అనుసరించి జీవించండి, ఆయనకి ఇష్టలుగా జీవించండి. ఎందుకంటే మీరు బయటకు వచ్చేసారు చెరలో నుంచి, మీరు దేవుని బిడ్డలుగా ఉండండి అని చెబుతూ 12వ వచనం నుంచి అంటాడు కదా 10వ అధ్యాయంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు అని ప్రశ్నిస్తూ ఉన్నావు. నీవు దేవుని కొరకు దేవుని ప్రేమించేవాడిగా ఉండాలని చెబుతూ ఉన్నాడు. ఇంకా మనం కిందకి కానీ మనం చూసినట్లయితే ఆ 14వ వచనంలో చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. వారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ దేవుడు సమస్తానికి అధికారి అయి ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే నీ దేవుడు సమస్తానికి యజమానుడై ఉన్నాడు. మిమ్మల్ని ప్రేరేపించాల్సింది ఏంటంటే పరిశుద్ధ జీవితం జీవించడానికి మీరు ఆరాధిస్తున్న దేవుడు ఇంతకుముందు మీరు తయారు చేసుకున్న బొమ్మ కాదు, కానీ మీరు ఆరాధిస్తున్న దేవుడు సర్వ భూమి ఆకాశములకు యజమానుడై ఉన్నాడు అనే మాటను వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా 17వ వచనంలోకి వస్తే ఆ దేవుని గురించి ఏమని చెప్తూ ఉన్నాడో తెలుసా? ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడు పరమ ప్రభువునై ఉన్నాడు, ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆ దేవుని గురించిన అట్రిబ్యూట్స్ గుణలక్షణాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీవు ఆరాధించే దేవుడు ఎలాంటోడో నీకు తెలిస్తే
ఆ దేవుని బిడ్డగా నువ్వు ఎలా జీవించాలో నీకు అర్థమవుతుంది అని మోషే ఇశ్రాయేలు జనాంగానికి నేర్పిస్తున్నారు కదా. చాలాసార్లు అనుకుంటాం మనం జనరల్గా మనం మాట్లాడుకునే విషయాలలో మనము ఒకవేళ ఎవరైనా ఒక కలెక్టర్ గారి అబ్బాయో లేకపోతే ఒక రాజుగారి అబ్బాయి ఏదో తప్పు చేశాడు అనుకోండి, జనరల్గా ఏమంటారు, ఒరే రాజుగారి అబ్బాయి అండి నువ్వేంట్రా ఇక్కడ చేస్తున్నావు అంటారు. వాడికి తెలియాలి ముందు వాళ్ళ కొడుక్కి మా నాన్న ఎవరంటే రాజుగారి అబ్బాయిని కాబట్టి రాజుగారి అబ్బాయిలాగే జీవించాలి నేను. అలా విధంగా భూమి ఆకాశములను సృష్టించిన ఆ సృష్టికర్త యొక్క పిల్లలముగా మనం ఎలా జీవించాలి మనకు అర్థమయ్యే రీతిలో ఇశ్రాయేలు జనాంగానికి మోషే చెబుతున్న మాట. వారికి మోటివేషన్ ఏంటంటే ఇక్కడ మీరు వాళ్ళకి ఏ మోటివేషన్ అంటే మీరు ఇలా ఉంటే మీకు చాలా వచ్చేస్తాయి, దేవుడు ఇంత ఆశీర్వదిస్తాడు అంత ఆశీర్వదిస్తాడు, ఓకే అవన్నీ తర్వాత జరుగుతాయి. దేవుని బిడ్డలను దేవుడు ఎలా ఆశీర్వదించాలో దేవునికి తెలుసు. కానీ వాళ్ళకున్న ముఖ్యమైన మోటివేషన్ ఏంటంటే నీ దేవుడు పరమ దేవుడు, నీ దేవుడు పరమ ప్రభువు, నీ దేవుడు శక్తి కలిగిన దేవుడు, నీ దేవుడు అద్భుతమైన పరిశుద్ధమైన దేవుడు. ఈ విషయాన్ని మీరు గ్రహించి మీరు దేవునికి ఇష్టలుగా మీరు జీవించండి. మీరు వాటిని మొక్కారు, ఓకే అప్పటికీ దేవుడు క్షమించాడు, ఇక నుంచైనా మీరు మార్పు చెందండి అంటాడు. అది మనం మొట్టమొదటిగా చూసాం. ఆ యొక్క మోటివేషన్ మనలను మార్పు చెందిన జీవితముగా జీవించడానికి మనల్ని ప్రేరేపించేది ఏంటంటే మనుషుల మాటలు కాదు, మనం వెళ్ళే సంఘం కాదు. చాలాసార్లు అంటే పలానా సంఘానికి వెళ్తున్నాం కాబట్టి చాలా పరిశుద్ధంగా ఉంటున్నామండి. సంఘం మనల్ని పరిశుద్ధంగా మార్చలేదు. సంఘంలో ఉన్న సంఘ కాపురం మిమ్మల్ని పరిశుద్ధంగా మార్చలేడు. నిన్ను నన్ను పరిశుద్ధంగా మార్చగలిగింది ఎవరంటే మనము ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి నీ పాపాన్ని నా పాపాన్ని తన మీద వేసుకొని తన రక్తంలో నిన్ను నన్ను కడిగిన యేసుక్రీస్తు మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా మార్చగలిగిన వాడు. ఆయన వైపు చూడవలసిన బాధ్యత మనకున్నది. మనం మారటానికి కారణం ఎవరు కావాలంటే మన దేవుడు కావాలి. కొంతమంది అంటారు మేము ఆ చర్చికి వెళ్తున్నాను కాబట్టి ఇలా ఉన్నాం బ్రదర్ అంటారు. అంటే ఆ చర్చికి వెళ్ళకపోతే మారిపోతారా మీరు? కాదు, మనం ఆయన దగ్గరకు వస్తున్నాం కాబట్టి ఇలా ఉన్నాం. నా దేవుడు పరిశుద్ధుడు గనుక భక్తుడైన పేతురు మాట్లాడుతూ అంటాడు కదా, మీ దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మనము మన తండ్రిని ప్రతిబింబింపచేసే వారముగా ఉండాలి. ఇది మోషే మాట్లాడుతున్న మాట. ఆ తర్వాత దినాలలో పౌలు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. పౌలు జీవితంలో అతను చెప్తున్న మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మొదటిది దేవుని యొక్క ప్రేమ. మరి ముఖ్యంగా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో 9, 10 వచనాల తర్వాత 11వ వచనంలో అంటాడు కదా, నేను దేవునికి ఇష్టలుగా ఉండాలని ఎందుకు అనుకుంటూ ఉన్నానంటే 11వ వచనంలో అంటాడు దేవుని యొక్క భయము, దేవుని యొక్క భయం. భయభక్తులు లేనివాడు ఎవడు కూడా జాగ్రత్తగా జీవించడు. యోసేపు జీవితం అదే కదా జరిగింది. పాపము తన దగ్గరకు వచ్చింది, తను పాపం దగ్గరకు వెళ్ళలా. పాపము తన దగ్గరకు వచ్చింది. కానీ యోసేపు అంటాడు కదా, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము కట్టుకుందును. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా నేనెట్లు పాపము కట్టుకుందును. భయం, తన దేవుడంటే తనకున్న భయభక్తులు కలిగిన జీవితం. దేవుని పట్ల భయభక్తులు ఉన్నప్పుడు ఆ దుష్కార్యము నుంచి మనం పారిపోయే వాళ్ళంగా ఉంటాం. మార్పు చెందిన జీవితం, నా దేవునికి విరోధముగా నేను ఎలా జీవించాలి అనే భయము నీలో నాలో. అది పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 10వ వచనంలో అంటాడు కదా, మనం చేసిన ప్రతి క్రియకు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి యొక్క ఫలమును అనుభవించటానికి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావాలి అంటూ ఉన్నాడు. ప్రత్యక్షము కావాలి అనే భయము మనలో ఉంటే మనం ఖచ్చితంగా మార్పు చెందిన జీవితాన్ని జీవిస్తాం. మనం ఎన్నేళ్ళు క్రైస్తవులుగా ఉన్నాము అనేది కాదు, మనం ఎంత రూపాంతరపు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మన జీవితంలో నిజమైన మార్పు ఉన్నదా? మన సర్టిఫికెట్లో క్రైస్తవులను ఉండొచ్చు, మన ఇంటి మీద క్రైస్తవ పేర్లు ఉండొచ్చు, మనం వెళ్ళే చర్చి మీద సిలువ ఉండొచ్చు, లేదా మనం వెళ్ళే చర్చిలో ఎక్కడ చూసినా వాక్యాలు రాసి ఉండొచ్చు, లేదా చక్కటి వాక్యాన్ని అందించవచ్చు. వీటన్నిటి గురించి కాదు దేవుడు మాట్లాడేది. నేను వ్యక్తిగతముగా రూపాంతరపు జీవితాన్ని నేను జీవించగలుగుతూ ఉన్నానా లేదా? లేకపోతే రేపటి దినాన సంఘమంతటినీ ఆయన న్యాయపీఠం మీద నిలబడటానికంటే ముందు వ్యక్తిగతంగా నేను నిలబడాలి. అందుకే పౌలు అంటాడు కదా, మేము దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలుగా. అదే అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా, ఆయనకు ఇష్టలుగా ఉండవలనని మిగుల అపేక్షించుచూ ఉన్నాము అంటూ
ఆ పక్కనే అంటాడు, వెంటనే దాని కంటిన్యూషన్ 10వ వచనంలో రాస్తాడు. చూడండి, ఆ 10వ వచనానికి మనం వెళ్ళినట్లయితే, ఆయనకు ఇష్టలుగా ఉండవలనని మిగుల అపేక్షించుచూ ఉన్నాను అని అక్కడితో ఆపివేయకుండా, ఎందుకనగా నేను ఎందుకు ఆయనకి ఇష్టడుగా ఉండాలనుకుంటున్నానంటే, ఒక దినాన ఆయన ఎదురు నిలబడాలనే భయం నాలో ఉంది కాబట్టి. ఒక దినాన ఆయన ఎదురు నిలవబడాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మార్పు చెందటానికి మనల్ని ప్రేరేపించే ఒక కార్యం ఏంటంటే, ఒక దినాన మనం దేవుని ఎదురు నిలవబడాలి. మనకు అర్థం కాకపోవచ్చు ఈరోజు, నిలబడిన రోజు అర్థమవుతుంది మనకి కదా. జడ్జి ముందు నిలబడే వరకు దొంగోడికి అర్థం కాదు, జడ్జి ముందు నిలబడే వరకు హత్య చేసినోడికి అర్థం కాదు, నిలబడిన రోజు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరిగిన ఒక హత్య కేసులో ఒక తీర్పు వెలువడటం మనం చూసాం. ఈ మధ్యకాలంలో ఒక యవనస్తులైన ఇద్దరు మ్యారేజ్ చేస్తున్నారని వాళ్ళ తండ్రి, ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి అబ్బాయిని చంపించేయటం, అది కోర్టు దాకా వెళ్ళి జస్ట్ లాస్ట్ వీక్లోనే జడ్జిమెంట్ బయటకు వచ్చింది. ఎవరైతే A2గా ఉన్నారో అతనికి ఉరిశిక్ష వేశారు, అతనికి ఉరిశిక్ష వేశారు. బహుశా అప్పుడు దాకా ఆయన అనుకోని ఉండొచ్చు, నాకు ఏ శిక్ష పడదలే, నా కోసం మాట్లాడటానికి లాయర్లు ఉన్నారులే, లేదంటే నా ఇంట్లో నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు ఉన్నారు, వీళ్ళందరిని అడ్డం పెట్టుకొని నేను బయటకు వచ్చేయచ్చు అనుకోని ఉండొచ్చేమో. కానీ ఆయన ఎదుట నిలవబడినప్పుడు, ఆ తీర్పు అనేది జరిగినప్పుడు ఆ రోజు అర్థమవుతుంది, నీకైనా నాకైనా సరే. చాలా పర్యాలు మనం చాలా సులువుగా తీసుకుంటాం దేవుని ఎదుట నిలబడటం అనేది. దేవుని ఎదుట నిలబడబోతున్నామనే భయము క్రైస్తవుల్లో తప్ప ఇంకెవరిలో కూడా లేదండి. కానీ ఆ క్రైస్తవుల్లోనే నేటి దినాలలో రేపు నేను దేవుని ఎదుట నిలబడాలి అనే ఆలోచన కూడా లేకుండా జీవిస్తూ ఉన్నాం. అందుకనే రూపాంతరపు జీవితాన్ని మనం జీవించలేకపోతూ ఉన్నాం. గొప్ప గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్న దైవజనులుగా ఉన్నవారైనా సరే అనేక మార్లు ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. అందుకే పౌలు తన జీవితంలో దాన్ని మోటివేటింగ్ ఫ్యాక్టర్గా, ఎందుకనగా నేను ఎందుకు ఆయనకి ఇష్టలుగా ఉండాలనుకుంటున్నాను, కారణము ఒక దినాన ఆయన ఎదుటి నిలబడాలి. అదే అధ్యాయంలోని కిందకు వస్తే 11వ 14వ వచనంలో ఏమంటాడు తెలుసా? ప్రభువు ప్రేమ నన్ను ప్రేరేపిస్తుంది. ఇంకొక మాట ఇంగ్లీష్లో అంటారు కదా, ద లవ్ ఆఫ్ గాడ్ కంపెల్స్ మీ అంటాడు. అంటే అది నన్ను బలవంతం చేస్తూ ఉందంట. నిజంగా మనం ప్రభువుని ప్రేమించిన వారమైతే, ఆయన యొక్క ప్రేమను కానీ మనం గుర్తెరిగిన వారమైతే, అది మనల్ని బలవంతం చేస్తుంది ఎప్పుడూ కూడా. నువ్వు రూపాంతరపు, నువ్వు ఎవరో తెలుసా, నువ్వు నావాడివి, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి, నేను నిన్ను ప్రేమించాను, నేను నిన్ను కని ఉన్నాను, కాబట్టి నా కోసం జీవించిన ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుందంట. ఒకవేళ అది బలవంతం చేయటం లేదు అంటే మనం ఇంకా ఆయన వాడిగా మార్చబడలేదేమో. ఇవి గత దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా గత 2 వారాల క్రితం మనష్య జీవితంలో నుంచి నేర్చుకున్నాం. దేవునికి విరుద్ధంగా జీవించాడు మన దేవుడు. లెక్కలేనన్ని ముద్దులు పెట్టే దేవుడు మాత్రమే కాదు, అవసరమైతే చెంప పగలగొట్టే దేవుడు కూడా మన దేవుడు కదా. ఆయన గురించి రాయబడిన మాట, ఆయన ప్రేమ కలిగిన వాడు, అదే సమయంలో ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, అదే సమయంలో ఆయన నీతిమంతుడైన దేవుడు. ఆయన నీతిని ఎక్కడ కూడా రాజీ పడే దేవుడు కాదు. ఎక్కడ కూడా తన నీతి విషయంలో రాజీ పడేవాడు కాదు. తన సొంత వారని, తన పక్కవారని ఏమి లేదు. వారు ఇశ్రాయేలీలైనా, వారు అన్యులైనా, ఎవరైనా సరే శిక్ష అందరికీ సమానమే. గత 2 వారాల క్రితము మన పాస్టర్ గారు మాట్లాడుతూ యోనా జీవితం గురించి మాట్లాడారు. యోనా యొక్క జీవితంలో ఆ నినివే పట్టణస్తుల గురించి మాట్లాడారు. నినివే పట్టణస్తులు ఎవరు? వాళ్ళకి దేవుని ప్రజలైన యూదులకి ఏంటి సంబంధం? నినివే పట్టణస్తులు అన్యులైన వారు అయినా కానీ వారు నశించిపోవటం కూడా దేవునికి ఇష్టం లేదు. వారు నశించిపోవటం కూడా దేవునికి ఇష్టం లేదు. అందుకనే యోనాని వారి దగ్గరకు పంపిస్తే యోనా పారిపోయాడు. యోనా చివరిలో అంటాడు, తన హృదయంలో ఉన్న మాట బయటికి చెప్పేశాడు. ఏంటో తెలుసా? నువ్వు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించవని నాకు తెలుసు, అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు. యోనా ఏమో వాళ్ళు చచ్చిపోవాలని చూస్తున్నాడు, యోనా ఏమో వాళ్ళు నాశనం అవ్వాలని చూస్తున్నాడు. కానీ దేవుడేమో వాళ్ళని రక్షించుకోవాలని దేవుడు చూస్తున్నాడు. యోనా వెళ్ళాడు, ప్రకటించాడు. వారు ఏమి చేశారో కూడా మనం విన్నాం. గోనె పట్ట కట్టుకొని ఎవరితో సహా? జంతువులతో సహా ఉపవాసం ఉన్నారంట. రాజు దగ్గర మొదలుకొని జంతువులతో సహా ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి వారు రక్షింపబడ్డారు. పొందాలి, వాడికి రావాల్సిన శిక్ష నుంచి వారు బయటికి వచ్చారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, దేవునికి అందరూ సమానమే. తనవారని మనవారని ఏం లేదు. అయితే దేవుడు ఇశ్రాయేలుని ఎందుకు ఎన్నుకున్నారో తెలుసా? వారి ద్వారా ఆ దేవుడు తన ప్రేమను, తన యొక్క
తన యొక్క బలమును, తన యొక్క కృపను ఇతర జనాంగము ఎరగాలని ఒకరిని ఆయన ఎన్నుకున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా నిన్ను నన్ను దేవుడు ఎన్నుకోవడానికి కారణం అదే. మన ద్వారా దేవుని ప్రేమ వెలుపలికి వెళ్ళాలి. మన ద్వారా ఆ యొక్క దేవుని గురించిన ఆ యొక్క సువార్త బయటికి వెళ్ళాలి. ఆ రక్షణ సువార్తను మనము తీసుకొని వెళ్ళాలని, తద్వారా మన చుట్టూ ఉన్నవారు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, వారు కూడా ఆ నిత్య జీవానికి వారసులు కావాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఈ చదవబడిన వాక్య భాగంలో నుంచి కానీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, ఈ 4వ అధ్యాయము 30వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. మోటివేషన్స్ ఏంటి మనకి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలా పర్యాయాలు ఈ యొక్క మాటను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం ఏంటి అంటే, ఏ విధంగా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాడు? ఇక్కడ 30వ వచనంలో అంటాడు కదా, చూడండి, మళ్ళా చదువుతాను. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఏ విధంగా పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తాం అంటే, దేవుణ్ణి ఎలా దుఃఖపరుస్తాం? దేవుడికి కూడా మనలాంటి ఎమోషన్స్ ఉన్నాయా? ఆయన కూడా మనలాంటి ఎమోషన్స్ ఉన్నాయంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి కానీ మనలాంటి ఎమోషన్స్ లేవు. మనలాంటి ఎమోషన్స్ లేవు, ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి. అంటే మనలాంటి ఎమోషన్స్ అంటే ఏంటంటే, మనకు నచ్చని దానికి మనం ఫీల్ అయిపోతాం, మన ఎదురువాడు బాగుపడుతుంటే మనం ఫీల్ అయిపోతాం. ఇవి మన ఎమోషన్స్. కానీ ఆయన ఎమోషన్స్ అది కాదు. ఆయన 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 బిడ్డలు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏడుస్తాడు. మన ఎమోషన్స్ ఏ విధంగా ఉంటాయి? మన ఎమోషన్స్, దేవుని ఎమోషన్స్ ఒకే రకంగా లేవు. దేవుడు మనలాగా ఫీల్ అయ్యేవాడు కాదు. మన ఎమోషన్స్ అన్నీ కూడా ఈ పాపపు విధానాలలో మనం ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటాం. వీటి కోసం, లోకం వాటి కోసం మనం ఫీల్ అవుతూ ఉంటాం. మన ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడే ఒక రకంగా ఉంటాయి కదా. ఇప్పుడే నా దృష్టిలో మనోజ్ గారు మంచోళ్ళు, రేపు వచ్చేసరికి నా దృష్టిలో కాదండి మంచోడు అనుకున్నాలే కానీ అంటాం కదా. మన ఎమోషన్స్ అలా మారిపోతాయి, మన ఫీలింగ్స్ అలా మారిపోతాయి, మనుషుల పట్ల మన భావాలు అలా మారిపోతాయి. కానీ దేవుని యొక్క ఎమోషన్స్ అలాంటివి కాదు. ఆయన ఎమోషన్స్ లేనివాడని కాదు, కానీ మనలాగా ఫీల్ అయ్యేవాడు కాదు. ఆయనలో ప్రేమ ఉన్నదండి. ఆ ప్రేమ ఎంతటి ప్రేమ అంటే, ఒక తల్లిదండ్రులు తమ బిడ్డలు చెడిపోవటము చూసి ఎంత ఏడుస్తారో అంతటి ప్రేమ ఆయనకు మన పట్ల ఉన్నది. తమ బిడ్డలు చెడిపోవటం చూసి, తమ బిడ్డలు తప్పుడు మార్గంలో వెళ్ళటం చూసి, అంత మాత్రమే కాదు, వారు చేసిన తప్పులకి వారు ఫలితాలు అనుభవిస్తూ ఉంటే కూడా తల్లిదండ్రులు బాధపడతారు. వాడు తప్పు చేశాడు, వాడు అనుభవిస్తున్నాను, వదిలిపెట్టరు కదా. నేను మొదటి నుంచి చెబుతున్నానండి వాడిని తప్పు చేయొద్దని, కానీ వాడు తప్పు చేశాడు. ఈ మధ్యకాలంలో మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేశాను. మెడ్రాస్లో దాదాపు చాలా కాలం, 25 సంవత్సరాలు అయింటుందే ఇది జరిగి, 2006వ సంవత్సరంలో జరిగిన సంఘటన. ఒక యవనస్తుడైన ఒక క్రైస్తవ సహోదరుడు, పేరు జాన్ డేవిడ్, మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ MBBS చదువుతున్న అబ్బాయి, ఫస్ట్ ఇయర్ అబ్బాయిని ర్యాగింగ్ చేశాడంట. ర్యాగింగ్ చేసినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళు మాట లేదని ఏదో ఎక్కడెక్కడో కొడితే చిన్నగా పల్స్ వీక్ అయింది, తను చనిపోయాడు. చనిపోతే బ్లేడ్ తీసుకొని తలను వేరు చేశారు, కాళ్ళు చేతులు వేరు చేశారు, బాడీ అంతటిని ఒక సూట్ కేసులో పెట్టాడంట. తలనేమో వాళ్ళ కాలేజ్ కాంచీపురంలో వాళ్ళ కాలేజ్ పక్కన ఉన్న ఏదో చెరువు లాంటిది ఉంటే దాంట్లో పడేశాడు. ప్రయాణమై బస్సులో చెన్నైకి వస్తూ బాడీనేమో వస్తూ ఉండగా గోనెలు సంచిలో కట్టిన కాళ్ళు చేతులు ఇసిరి కొట్టాడు. ఆ తర్వాత బాడీనేమో కారులో అదే బస్సులో వదిలిపెట్టి దిగి వెళ్ళిపోయాడు. కానీ ఆ అబ్బాయి పేరు నరవాస్. ఎవరైతే చనిపోయాడో ఆ అబ్బాయి పేరు నరవాస్. ఆ అబ్బాయి దివాళీకి నవంబర్ నెలలో 5వ తారీఖు ఎప్పుడో దివాళీ వచ్చింది 2006వ సంవత్సరంలో. దివాళీకి తన ఇంటికి రావాలి, వాళ్ళ తండ్రి ఎదురు చూస్తున్నాడు, రాలేదు. ఏంటి రాలేదని ఎంక్వైరీ చేస్తే చివరికి తేలింది అంటే ఈ పార్ట్స్ అన్నీ దొరికాయి. వీటన్నింటి పట్టుకున్న తర్వాత ఎవరు చంపారంటే బయటపడిన పేరు ఏంటంటే జాన్ డేవిడ్. వాళ్ళ తల్లిదండ్రులని పిలిచారు, పోలీసులు పిలిచారు, కోర్టుకు పిలిచారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటో తెలుసా? మా పిల్లోడిని చిన్నప్పటి నుంచి కూడా నువ్వు దేవుని యందల భయభక్తులు కలిగి ఎదగమనే మేము పెంచామండి. ఈ తప్పు వాడు చేస్తాడని మేము అనుకోలేదు, కానీ వాడు తప్పు చేశాడు కాబట్టి తప్పుకు తగిన శిక్ష ఏదైనా మీరు ఇచ్చుకోండి అని చెప్పారు. ఇచ్చుకోండి అని చెప్పి ఇంటికి వచ్చామని హ్యాపీగా ఉంటారా వాళ్ళు? మేము గొప్ప పని చేసాము, మేము మా తప్పు చేసినా సరే ఆ తప్పును మేము సమర్థించలేదు, మేము వాటిని ఉరికమ్మ ఎక్కించడానికి మేమే తోడ్పడ్డాము, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని గొప్ప సంతోషపడి ఉంటారా వాళ్ళు? నో. తన కుమారుడు తప్పు చేసి ఆ తప్పుని వారు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నా
తండ్రి ఏడ్చేవానిగా ఎలా ఉంటాడో మన దేవుడు మన యొక్క విషయాలలో ఆయన ప్రేమ మనలో ఉండగా, ఆయన మనలను ప్రేమిస్తూ ఉండగా, మనము జీవించే జీవితాన్ని బట్టి ఆయన దుఃఖపడేవాడిగా ఉంటాడు. అది ఇక్కడ పౌలు చెప్తూ ఉంది. చాలా విషయాలు పౌలు 13వ వచనం నుంచి కానీ మనం చూసినట్లయితే చాలా విషయాలు పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మనము ఆ యొక్క దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచవచ్చో ఇక్కడ పాజిటివ్గా చెప్పుకుంటూ వస్తున్నాడు. పౌలు సంఘం గురించి ఏమైనా మాట్లాడుతున్నా అంటే సంఘము క్షేమాభివృద్ధి కోసం 13వ వచనంలో అంటాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులుగా, ప్రవక్తలుగా, మరికొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరుగా, ఉపదేశకులుగా నియమించారు. అనగా వారు ఒక శరీరముగా ఉండాలని కోరుకుంటే, ఆ శరీరం ముక్కలు ముక్కలు అయిపోతే మన దేవుడు దుఃఖపడే దేవునిగా ఉన్నాడు. వీళ్ళకి నేర్పిస్తున్న విషయాలు ఇవన్నీ చెప్పి 30వ వచనంలో అంటాడు, మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మీరు ఏక శరీరముగా ఉండాలని దేవుడు కోరుకుంటే ఆ శరీరంలో సమస్యలు ఉంటూ ఉన్నాయి, రకరకాల సమస్యలు. ఒక్కొక్కరు అనుకుంటారు ఆ శరీరంలో నేను చాలా స్పెషల్ అనుకుంటారు కదా. ఒక శరీరంలో అన్ని అవయవాలు ఒకదానితో కలిసి పనిచేస్తే బాగుంటుంది, కానీ శరీరంలో అన్ని అవయవాలు ఒకటిగా ఉండి ఒక్క అవయవం మాత్రం నేను మీకు సంబంధించలేదు కానీ మీతోనే ఉంటారంటే అది బతకలేదు. దాంట్లో బతకడం కష్టం. దాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉన్నారు. ఒకవేళ సంఘంలో ఉన్న సమస్యలు క్యాస్ట్ను బట్టో, లేదంటే క్లాస్ను బట్టో, లేదా మనకున్న ఆధిక్యతలను బట్టో, మనకున్న తరతరాల క్రైస్తవ్యాన్ని బట్టో మనం కొన్ని పర్యాయాలు ఇతరులతో కనెక్ట్ అవటానికి మనం ఇష్టపడటం లేదు. ఇతరులతో కలిసి మనం ఏక శరీరముగా ఉండటానికి ఇష్టపడటం లేదు. మనందరము ఒకరిని ఒకరు కట్టుకోవటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరముగా ఏక శరీరముగా మనల్ని చేస్తే మనం ఎప్పుడైతే ఇష్టపడటం లేదో, ఎవరైతే ఇక్కడ ఉన్న వారిలో దానికి సహకరించక అంగీకరించకుండా ఉన్నారో, అది నేనైనా మీరైనా, దాన్ని బట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దుఃఖపడుచు ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మ దుఃఖపడటానికి ఏదో పెద్ద పాపం చేయాల్సిన పని ఏం లేదు. ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా ఆయన ప్రేమించుచున్న ఆయన కుమారుడు కుమార్తె అయిన నీవు నేను ఎక్కడ పక్కకు జారిపోయినా దాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు దుఃఖపడుచు ఉన్నాడు. చిన్న కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోతే 15వ అధ్యాయం లోకాసు వార్తలో తండ్రి ప్రతిరోజు ఆ కుమారుని కొరకు ఎదురు చూశాడంట. కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఒక వెలితి ఉన్నది. ఏంటి ఆ వెలితి అంటే, నాకు 2 కుమారులు ఉన్నారు కానీ ఒక కుమారుడు తప్పిపోయాడు. ఉన్న కుమారుని బట్టి సంతోషపడటానికంటే బదులుగా వెళ్ళిపోయిన కుమారుని విషయంలో దుఃఖించుచూ ఎదురు చూస్తూ ఉన్నాడు. మరలా వెనక్కి వస్తే బాగుండు. ఎందుకు ఎదురు చూస్తారు? మరలా వస్తాడేమో అని ఎదురు చూస్తాడు. అంతేగాని దూరం నుంచి ఎదురు చూడటానికి కారణం ఇంకా వేరేది ఏమి ఉండదు కదా. మొదటిది, మనము ఏక శరీరముగా ఉండవలసిన వారము డినామినేషన్లుగా విడిపోతూ ఉన్నాం. ఏక శరీరముగా ఉండవలసిన వారము మనము నేను బాగా పరిపక్వత చెందిన క్రైస్తవునని, వాళ్ళు పరిపక్వత లేని క్రైస్తవులని మాట్లాడుకోవటం ద్వారా, లేకపోతే మన హృదయంలో ఆలోచించడం ద్వారా మనము దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నాం. మనము పరిపక్వత లేనివాడిని పరిపక్వతలో తీసుకొని రావడానికే కదా మనం అక్కడ పెట్టింది దేవుడు. అందరూ పరిపూర్ణులుగా ఉంటే ఇంక నీతో నాతో పనే ఉంది. ఒకరితో ఒక పాస్టర్ గారు అంటున్నారు, మేము చర్చెస్లో అపాయింట్ చేస్తూ ఉంటే ఒక పాస్టర్ గారు అండి, సార్ ఒక మంచి చర్చిలో నన్ను ఏంటి సార్ అన్నాడు. నేనన్నాను, మంచి చర్చే ఉంటే నువ్వు పోయి చేయాల్సిన పనే ఉంది. మంచి చర్చే ఉంటే పాస్టర్లతో పనే ఉంది, వాళ్ళు మంచోళ్ళే కదా. అంటే తను అడిగిన ఉద్దేశం వేరు, నేను చెప్పిన ఉద్దేశం ఇంకో రకంగా చెప్పాను. మంచి అనేది ఎక్కడ లేదు, కానీ అక్కడ దేవుడు నిన్నెందుకు ఉంచాడు? సంఘ సభ్యుడిగా ఆ యొక్క శరీరంలో ఒక భాగముగా నిన్ను ఎందుకు ఉంచాడంటే దాన్ని సంపూర్ణతలోనికి తీసుకొని రావటానికి. రెండవది 14వ వచనంలో అంటాడు, మనము తప్పుడు వాటిల్లో పడిపోవటము ద్వారా దేవుని బోధలు వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, ఇంకా లోకానుసారమైన తప్పుడు బోధల్లో పడిపోతూనే ఉన్నాం.
ఇంకా లోకానుసారమైన ఆచారాలలోనే పడిపోతూ ఉన్నాం. ఏదైతే దేవునికి విరుద్ధమైనవి ఉంటున్నాయో వాటినే చేయటానికి ఇష్టపడుతున్నాం. దాన్ని బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. మళ్ళా 15 మరియు 25 వచనాల్లో ఏమని మాట్లాడుతున్నా అంటే, మనము అబద్ధము చెప్పినప్పుడు ఒకరితోనొకరు ప్రేమతో సత్యం పలకమని చెబుతూ ఉంటే, మనము ఒకరి విషయంలో ఒకరు అబద్ధ సాక్ష్యాలు పలికేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడని 19వ వచనంలో చెబుతుంది కదా, ఏదో కొంతకాలం దేవుళ్ళో జీవిద్దాంలే అని మిగిలిన టైంలో దేవునికి దూరంగా వెళ్ళిపోతే వారిని బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ 29వ వచనం వరకు ఇవన్నీ రాయబడ్డాయి. ఒకరిని ఒకరు కట్టుకోమని చెబితే ఒకరిని ఒకరు పాడు చేసేవారుగా, దేవుడి నుంచి దూరపరిచేవారుగా ఉంటే దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పి నేను ముగించి వేస్తాను. మన విషయంలో దేవుడు ఈ 4 విషయాలలో దుఃఖపడుతున్నాడేమో చూద్దాం. ఆయన దుఃఖము మనకు మంచిది కాదు. ఆయనను ఏడిపించటానికి మనము ముందుకు వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన నీ కోసం, నా కోసం, నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని నీ కొరకు, నా కొరకు బలిగా అర్పించాడు. ఈరోజు నువ్వు నేను అనుభవిస్తున్న రక్షణ బహుశా మనకు ఉచితంగా వచ్చిందేమో, కానీ ఇవ్వటానికి దేవుడి దగ్గర అదేం ఉచితంగా లేదు. తన కుమారుని సిలువ మీద బలిగా అర్పించటం ఎంత కఠినమైన పనో, ఎంత భయంకరమైన వేదనతో కూడుకున్న పనో అయినా దానిని నీ కోసం, నా కోసం చెల్లించాడు. ఓ 4 విషయాలు మనం ఆయన దుఃఖపరిచే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ యొక్క వచనాలలోనే మనం చూసినట్లయితే, మొదటిది, దేవుని యొక్క ఆత్మను మనం ఎప్పుడు దుఃఖపరుస్తామంటే ఆయనను మనము నిర్లక్ష్యము చేసినప్పుడు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినప్పుడు, మన గృహంలో మన యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని మనం ఆయనతో ముచ్చటించడాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, ఆయన ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, నాకు నా స్నేహితుడు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆయనతో మన రిలేషన్షిప్ ఉండాలి. అది లేదు అంటే అర్థము ఆయన మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన నిన్ను ప్రేమించాడు, కానీ నువ్వు ఆయన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుంది? ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒకవేళ నేను వెళ్తున్నాను, మీరు ఎవరో నన్ను పలకరించాలని ట్రై చేశారు, పాస్టర్ గారిని పిలిచారు, నాకేం వినపడలా, లేక వినిపించుకోలేదు, ఏదో జరిగింది, మొత్తానికి క్రాస్ వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది మీకు? ఏంటి ఆ పాస్టర్ గారిని పిలిచినా కానీ ఆయన తల కూడా తిప్పుకొని వెళ్ళిపోయాడు. నేను మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే, నేను లేకపోతే ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు, మనం ఏం ఫీల్ అవుతాము? మమ్మల్ని వీరు ఇగ్నోర్ చేస్తున్నారు. వీళ్ళు కొన్ని పర్యాయాలు ముఖంలో ముఖం పెట్టి చూడటానికి కూడా కొంతమంది మనల్ని ఇగ్నోర్ చేస్తుంటారు. అది ఎంత వేదనకరంగా ఉంటుందో, అదేవిధంగా మన దేవుని విషయంలో ఆయనకు ఇవ్వవలసిన ఆ స్థానాన్ని మన జీవితంలో ఇవ్వకుండా ఆయనతో మనకున్న సంబంధము విషయంలో నిర్లక్ష్యము చేసినట్లయితే అది ఆయన యొక్క ఆత్మను దుఃఖపరిచేదిగా ఉంటుంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మార్పు చెందిన జీవితము, నీకు నాకు రూపాంతరపు జీవితంలోనికి మనం ముందుకు వెళ్ళాలి అంటే మనము నూతనపరచబడ్డాం. నూతనపరచబడిన వారము క్రీస్తు బిడ్డలముగా మార్చబడ్డాం. క్రీస్తు బిడ్డలుగా మార్చబడిన మనము ఆ యొక్క దేవునితో నిరంతరమైన అంతరాయము లేని సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నామా, లేక ఆయనను ఇగ్నోర్ చేస్తూ ఉన్నామా? ఎన్ని పర్యాయాలు ఆయన ఇగ్నోర్ చేస్తూ ఉన్నాం. ఆయన ఇగ్నోర్ చేస్తూ మనం ఏ విధంగా మార్పు చెందిన జీవితాన్ని జీవించగలం, ఏ విధంగా జీవించగలం? ఆయన ఆత్మ, మనము ఆయన యొక్క నడిపింపులోనికి కానీ మనం వెళ్ళకుండా మనము ఆయనను ఇగ్నోర్ చేసినట్లయితే, ఆయన నిర్లక్ష్యం ఆయన పట్టించుకోకుండా పోతే, చాలా పర్యాయాలు దేవుణ్ణి ఎప్పుడు పట్టించుకుంటాం? ఆదివారం కూడా పట్టించుకుంటాం. ఆదివారం దేవుడి రోజు, మిగిలిన రోజులు మనం ఏమైనా చేసుకోవచ్చు. దేవుణ్ణి ఎప్పుడు పట్టించుకుంటాం? మనకి ఏదైనా ఇబ్బంది వస్తే దేవుణ్ణి పట్టించుకుంటాం. దేవుణ్ణి ఎప్పుడు పట్టించుకుంటాం? ఏదో ఇంట్లో ఏదైనా క్యాలెండర్ కనపడితే దేవుడు గుర్తుకు వస్తాడు. కానీ నిరంతరము ఆయనతో రిలేషన్షిప్ లేకపోతే ఆయన దుఃఖపడే దేవునిగా ఉంటాడు. రెండవదిగా ఆ యొక్క వచనాలన్నింటినీ చదువుతూ ఉండగా అర్థమైన రెండవ విషయం ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు దుఃఖపరుస్తామంటే, మనము దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకుందామా అని ఆలోచిస్తూ
ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడు అని మర్చిపోవటం వలన ఆయన దుఃఖపడతాడంట. ఆయన ఏమై ఉన్నాడు నా జీవితంలో? ఇదే పౌలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాస్తూ ఓ చక్కటి మాట రాస్తూ ఉన్నాడు కదా, మీరు మీ పాపముల వలనను అపరాధముల వలన చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. అదే 2వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం 17వ వచనంలో 11వ వచనం నుంచి కానీ మనం చదువుకుంటే ఏమని రాస్తున్నాడు, ఒకప్పుడు మనం ఆయనకు దూరంగా ఉన్నాం, కానీ ఇప్పుడు మనం ఆయన ప్రజలుగా ఉండటానికి ఆయన మనందరినీ ఆయనకు సమీపస్తులుగా చేసుకున్నారు. అయితే మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే ఏదైనా అవసరం ఉంటేనే, దేవుణ్ణి అడిగితే ఆయన ఇస్తాడు. ఇవే మాటలు 2 పర్యాయాలు మనం చూసాం కూడా. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో యాకోబు భక్తుడు ఇలాంటి భక్తి గురించి మాట్లాడుతూ ఏమంటాడో చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి ఏమని రాస్తున్నాడో, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకు ఏమీ దొరకదు. అక్కడ దా బాగానే ఉంది. తర్వాత మాట కూడా ఏమన్నా చూడండి, ఒకవేళ మీరు అడిగినను దేనికోసం అడుగుతున్నారంట, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. ఆయన ఏమై ఉన్నాడో నా జీవితంలో అనేది నేను కానీ గ్రహిస్తే, నేను అడిగేవన్నీ కూడా దేనికి అడుగుతానో తెలుసా? ఆయనను మహిమపరచడానికి అడుగుతాను. నేను ఆయన ఏమై ఉన్నాడో నేను గ్రహించడం మానేసి నాకు కావాల్సినవన్నీ నాకు ఇస్తే బాగుండు అనే జీవితం అంట ఆయన దుఃఖపరుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, పిల్లలు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి, నాన్న నాకు ఇది కావాలి, లేకపోతే అమ్మ నాకు ఇది కావాలని, మిగిలిన టైంలో నువ్వు ఎవడో నాకు తెలియదురా అన్నట్టు ఉన్నారంటే ఎలా ఫీల్ అవుతారు తల్లిదండ్రులు? నువ్వెవరో నాకు తెలియదు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే. ఆయన నీ తండ్రి లేక ఆమె నీ తల్లి అనే అవగాహన లేకుండా నీ అవసరాలు తీర్చే పనిముట్లుగా వాడిని వాడుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఏ విధంగా ఫీల్ అవుతారో మన పరమ తండ్రి అంతకంటే ఎక్కువగా దుఃఖపడేవారిగా ఉన్నాడు. రెండోసారి మనం మాట్లాడుతున్నప్పుడు రెండో విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. ఇదే తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ భక్తి గురించి మాట్లాడుతూ ఆ మొదటి వచనం నుంచే 3వ అధ్యాయం మొదటి వచనం నుంచే 2 తిమోతి పత్రికలో అంటాడు కదా, అంత్యకాలంలో అపాయకరమైన కాలములు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి అని మాట్లాడుతూ మనుషులు ఎలా ఉంటారో 2వ వచనం నుంచి మొదలు పెట్టాడండి. దాదాపుగా 18 గుణ లక్షణాలు రాశారు. ఆ 18 గుణ లక్షణాలు కానీ మన ముందు పెట్టుకొని ఒక పేపర్లో రాసుకొని టిక్కు పెట్టండి, మీలో ఎవరికి ఇవి లేవో టిక్కు పెట్టండి అంటే నాకు తెలిసి కనీసం ఎవరిని టిక్కు పెట్టలేము, ఇంక్లూడింగ్ నేను. ఎవరిని టిక్కు పెట్టలేము. కానీ అన్నీ ఉన్నాయి మన జీవితంలో. లేని టిక్కు పెట్టమంటే ఎవరు పెట్టలేరు. ఎవరికో వాళ్ళకి ఏదో ఒకటి. ఎక్కడ ఉన్నారంట మనుషులు ఎలాంటి వాళ్ళంట? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు. పెద్ద లిస్ట్ ఇచ్చాడు. 4వ వచనానికి వచ్చేసరికి ఆడేమని రాస్తున్నాడు తెలుసా? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు నడిపింపబడుతున్నారంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏదో జరుగుతుందంట, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో వస్తుందంట. అంతేగాని ఆయన పరమదేవుడు కనుక ఆయన దగ్గరకు రావటం లేదు, ఆయన రక్షకుడు కనుక ఆయన దగ్గరకు రావటం లేదు. అలాంటి వాళ్ళందరూ ఏమవుతున్నారు తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు తిరిగి గర్వాపసి మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు. కారణము వాళ్ళు దేనికి వస్తున్నారంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు అలాంటి వారిని బట్టి దేవుని గుర్తెరగకుండా ఎవరైతే తమ అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నారో వారిని బట్టి మన దేవుడు దుఃఖించుచూ ఉన్నాడు అనే విషయాన్ని మన జీవితంలో అనేక పర్యాయాలు మనం ప్రార్థన మొదలు పెడితే పెద్ద లిస్టు తీసుకొని మొదలు పెడతాం. ఏ రోజైనా ప్రభువా వస్తే ముచ్చట్లు ఆడుకుందాం ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసాం మనం? వస్తే ముచ్చట్లు ఆడుకుందాం ప్రభు. మా సార్ అనేవాళ్ళు, నేను ట్రైనింగ్ చేసేటప్పుడు ఆయన ఒక పుస్తకం కూడా రాశాడు దీని మీద. మేము ఆ రోజులో స్టూడెంట్లం కదా, పిల్ల చేష్టలు చేస్తూ ఉండేవాళ్ళం మేము కూడా. నా తమిళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళంటే, అరే ఆ సార్ కానీ ఎగ్జామ్ పెట్టాడంటే ఆయన పరీక్షలో మనం ఏమి రాసినా ఏమి రాయకపోయినా 4-5 సార్లు హోలీ స్పిరిట్ అని రాసి దాని కింద అండర్లైన్ చేసామంటే 100 మార్కులు వేసేస్తారు.
అంటే ఆయన ఒక పుస్తకం రాశాడు. ఏమని రాశాడంటే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని రాశాడు. అంటే ఉదయం లేచిన వెంటనే అంట ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలవాలంట, ఆయన పిలిచి మాట్లాడాలంట ఆయనతో. మనం ముచ్చటాడుతున్నాం ఆయనతో, సమయం ఉంది అసలు మాట్లాడటానికి? అవసరం ఉంటే మాత్రం టైం వస్తుంది, అవసరం అయితే టైం లేకపోయినా టయాన్ని కల్పించుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రభువా ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది, నువ్వు తప్ప ఇక దిక్కులేరయ్యా అంటాం అవసరం వచ్చినప్పుడు. లేనప్పుడు ఆయన ఎదురుగా నిలబడ్డ నువ్వు ఎవడవయ్యా అని వెళ్ళిపోతాం. నేటి క్రైస్తవ్యం ఈ విధంగా వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దానిని బట్టి దుఃఖపడేవానిగా ఉన్నాడు. మూడో విషయాన్ని ఎందుకంటే ఈ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రిక 4, 5, 6 అధ్యాయాలు చదివినట్లయితే ఈ విషయాల గురించి చాలా స్పష్టంగా పౌలు ఆ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత సమాధానం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా మీరు ఏ విధంగా దేవునిని పోలిన పిల్లలు, 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మన ప్రయాస అంతా దేనికి? మన ప్రార్థన అంతా దేనికి? మన భక్తి అంతా దేనికి? ఆయన వలె మార్చబడటానికి. అలా కాకుండా ఈ లోకంలో బతికినంతకాలం హాయిగా బతకటానికి మన భక్తి అయితే ఆ భక్తి దేవునికి ఇష్టమైన భక్తి కాదు. ఆయనతో సహవాసం ఉందాం. ఆయన ఎలాగ మనం జీవించాలో ఆయన చూసుకుంటాడు మన సంగతి. మనం మన సొత్తు కాదు కదా. మనం ఎప్పుడైతే ఆయన చేతిలో పడేసామో మనం ఆయన సొత్తు అయిపోయాం. ఆయన తెలియదా ఆయన సొత్తుని ఎలా కాపాడుకోవాలో? ఆయన తెలియదా ఆయన సొత్తుని ఎలా భద్రపరుచుకోవాలో? ఓరకోరిని ఆయన అడగాల్సిన అవసరం కూడా లేదు, నాకు తెలిసి ఆయన కాపాడుకుంటాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన నీ జీవితంలో, నా జీవితంలో ఏమై ఉన్నాడు అనేది మాత్రం మనం గుర్తెరిగి ఆయనతో నిత్యము సహవాసం. మూడో విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు దుఃఖపరుస్తామంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు స్పందించకపోవటం వల్ల దుఃఖపరుస్తాం. అనగా విధేయత చూపకపోవటం వలన. అవిధేయత. ఆయన నీతో నాతో దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను నన్ను విడిచిపెట్టమని చెబుతూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే స్పందించమో, లేకపోతే నీ చెవులో నా చెవులో ఆయన ప్రాంప్టింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే దాన్ని స్పందించమో, మనము ఈ లోకంలో ఉన్నాం, అనేకమైన శోధనలు వస్తూ ఉన్నాయి, అనేకమైనవి శోధనలు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఈ ప్రేరేపణ సమయంలో ఆయన కూడా మన చెవులో మనలోని ఆ యొక్క మనస్సాక్షి ద్వారా మనకి ప్రాంప్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడైతే పక్కన పడేసి మనం చేయాలనుకుందే చేస్తామో ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దుఃఖపడేవాడిగా ఉన్నాడు. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మార్పు చెందిన జీవితాన్ని జీవించకుండా మనకు అడ్డుపడేది ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరిచే జీవితం మనలో ఉండటం వల్ల. ప్రభువుని నమ్ముకొని కూడా, దేవుని మందిరానికి వస్తూ కూడా, ప్రభు బలలో పాలు పొందుచూ కూడా మనము ఇంకా ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారముగా ఉంటే దేవుడు ఏదో మిమ్మల్ని శిక్షిస్తాడని నేను చెప్పను. కానీ పౌలు చెప్తున్న మాట, ఇక నుంచైనా ఆయనను దుఃఖపరచడం మీరు మానేయండి. ఎందుకంటే ఆయన ఒక దినాన మిమ్మల్ని అందరిని బట్టి, ఆ 30వ వచనంలో అంటాడు కదా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మీరు ఇప్పుడు దాకా దుఃఖపరిచారు కాబట్టి మీ పని అయిపోయిందని చెప్పట్లేదు పౌలు. ఇక నుంచి అయినా ఆపేసేయండి. ఇక నుంచి అయినా ఆయనకి ఇచ్చే ప్రాధాన్యతను ఆయనకి ఇవ్వండి. దేవుణ్ణి ఏదో ఒక పనిముట్టుగా వాడుకోబాకండి. చాలాసార్లు దేవుణ్ణి పనిముట్టుగా వాడుకుంటాం. ఈ రోజుల్లో ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆమెను అంటలా జనాలు. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఏంటంటే, అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారో, లేదా సంఘ పెద్దో, లేదా సంఘంలో ఒక విశ్వాసో, లేదా ఒక చిన్న పిల్లోడో వచ్చి ప్రార్థన చేసి చివరిలో ఇవన్నీ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అన్నప్పుడు జనరల్గా అందరూ ఆమెను అంటారు. ఈ రోజులో జనాన్ని ఆమెను అనిపించలేకపోతున్నాం. జనం ఆమెను అనాలంటే ఏమనాలో తెలుసా? ప్రతి మాటకి వెనక గాక అంటే ఆమెను అంటున్నారు. ప్రతి మాట చెప్పి వెనక ఏమనాలి? గాక అనాలి గట్టిగా. అప్పుడు ఏమంటున్నారు? ఆ ఆమెను మామూలుగా ఉండదు, కాపులు వేసిపోయి ఆమెను పలుకుతారు. అలాంటి భక్తిలోనికి వెళ్ళిపోయాం మనం. ప్రార్థన చేసినప్పుడు ఏకీభవించడం అంటే
ఒకసారి నేను ఒక చర్చిలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మీరందరూ ఏకీభవించి ప్రార్థన చేయండి అని ఎవరో అయ్యగారు చెప్పారు. ఒక తల్లికి చెప్పాడు, ఆ అమ్మగారు ప్రార్థన చేస్తారు, మీరందరూ ఏకీభవించండి అని. పాపం ఆవిడ ప్రార్థన మొదలుపెట్టారు. మిగిలిన వాళ్ళు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆమె ఏం చేస్తుందో వీళ్ళు వింటలేదు. వీళ్ళపాటికి వీళ్ళు చేస్తున్నారు, ఆమెపాటికి ఆమె చేస్తుంది, అంతా అయిపోయింది. చివరిలో ఆమెననింది, ఆమెనని అందరూ ఆమెనన్నారు. ఆ తర్వాత నేను నిలబడి అడిగాను, అసలు ఆమె ఏం ప్రార్థన చేసింది మీరు విన్నారా? ఆమెనన్నారు అని. అంటే ఎవరు విన్నారు? వీళ్ళ సొంత ప్రార్థన వీళ్ళు చేసుకుంటున్నారు. నేనేమన్నానంటే, ఆమె చేసిన ప్రార్థన నేను విన్నా. ఆమె ఏమని ప్రార్థన చేసిందంటే, ప్రభువా నేను ఒక్కదాన్నే మంచిదాన్ని, వీళ్ళందరూ దుర్మార్గులు, వీళ్ళందరినీ నరకానికి తీసుకెళ్ళని ప్రార్థన చేసింది. మీరేమన్నారు? ఆమెనన్నారు. కాబట్టి ఏకీభవించడం అంటే వాళ్ళు చేసేటప్పుడు అది వినకుండా గోలగోల చేయటం కాదు. జాగ్రత్తగా విని చివరిలో ఆమేన్ అన్నట్టువే ఏకీభవించడం. కానీ ఈ రోజుల్లో అది కూడా పోయింది. కాక అంటే తప్ప ఆమెన్ అనే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు ఈ రోజుల్లో. ఇది కొత్త ట్రెండ్ బయలుదేరింది క్రైస్తవ్యంలో. నీ మీదకి పరిశుద్ధాత్మ దిగును గాక అంటే, దిగును గాక అంటే నేను ఎవరిని దింపటానికి? జనం కూడా పిచ్చోళ్ళలాగా ఆమేన్ అంటున్నారు. పరిశుద్ధాత్మను పంపవలసిన ఆయన, నేను కాదు దించాల్సింది. నీ రోగాన్ని బాగు చేయాల్సింది ఆయన, నేను కాదు బాగు చేయాల్సింది. ఎందుకంటే ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరుకుంది, మనం కూడా దాని అమ్మడబడి వెళ్ళిపోతుంది. దేవుని యొక్క వాక్యం మనం ముందు పెట్టుకొని కూడా వాక్యాన్ని అర్థము చేసుకోలేని పరిస్థితిలో జీవిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులైన పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. నీవు నేను ఈ లోకంలో రూపాంతరపు చెందిన జీవితాన్ని జీవించాలంటే మనము చేసే ప్రతి ఇగ్నోరెన్స్, ఆయనను మనము నిర్లక్ష్యము చేసే ప్రతిదానికి, కేవలము మన పనుల కోసం ఆయన్ని సంప్రదించే దాని విషయంలో, లేకపోతే ఆయన మాటకు అవిధేయత అయిన విషయంలో ఆయన ఎంత దుఃఖపడుతున్నాడో మనం అర్థము చేసుకుంటే, దానికి ఉదాహరణ మన సొంత తల్లిదండ్రులు, మన సొంత పిల్లల గురించి మనం ఆలోచిస్తే, దానికంటే నూరంతలుగా ఆయనను దుఃఖపరిచే వారముగా మనం ఉన్నాము అనే అవగాహన మనం కలిగి ఉంటే, అది మనలను ఆ దుఃఖపరిచే విషయాలను విడిచిపెట్టి నిజరక్షకుడైన ఆ యొక్క యేసు వలె ఈ లోకంలో జీవించడానికి మనల్ని నడిపిస్తుంది. అట్టి కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలో ఉంచుతాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను ఆ రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళకుండా బహుశా నేటి బోధలు, తప్పుడు బోధలు నిన్ను పాడు చేస్తున్నాయేమో. దేవుని గురించిన సరి అయిన అవగాహన లేకపోవటం వల్ల మనం పాడైపోతూ ఉన్నామేమో. ఆయన దుఃఖపరిచే వారంగా ఉన్నామా? దేవుని వాక్యం చెబుతుంది, మీరు మీ పాపములను మీరు ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనకు విడుదల కలుగు చేస్తాడు. ఆయనను దుఃఖపరిచేవి ఏవేవి ఉన్నాయి నీలో నాలో పరీక్ష చేసుకుందాం ప్రభు బలలో పాలు పొందటానికి ముందు. ఆయనను దుఃఖపరిచే అంశాలు ఏవేవి ఉన్నాయి? చాలాసార్లు మన ప్రార్థనలు కేవలము దేవుని దగ్గర నుంచి లాభం పొందుకోవటానికే కానీ ఆ దేవుని మహిమపరచడానికి ఉండటం లేదు. మన యొక్క విశ్వాసము, మన యొక్క సహవాసము, ఏదో ఆదివారం పూట చర్చికి వస్తే వారం అంతా కలిసి వచ్చిద్దని వచ్చేవాళ్ళు కొంతమంది, కానీ లేకపోతే బలలో పాల్గొంటే ఏదో అయిపోద్ది అనే భ్రమపడి వచ్చేవాళ్ళే, కానీ నిజముగా ఆ దేవుని మీద భక్తితో, ప్రేమతో, ఆయన కొరకు చావైనా సరే సిద్ధపడి వచ్చే వాళ్ళం ఎంతమంది ఉన్నాం మనం? కొంతమంది ఇళ్ళకి బంధువులు వస్తే చర్చి మానేస్తారు. కొంతమంది దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని బంధువులకి ఇస్తారు. వారిని కూడా తీసుకొని చర్చికి రావచ్చు, కానీ రాలేని పరిస్థితులు. దేవునికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? రూపాంతరపు జీవితం అనగా
నీవు నీ దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను, ఆయన మాటకు ఇవ్వవలసిన విధేయత ఎంతో ప్రాముఖ్యమైనది. లేని ఎడల మనషే జీవితంలో ఆయన కొట్టడం చూశాం. ఈ దినాన నీ కొరకు నా కొరకు ఆయనే దుఃఖించటాన్ని చూస్తూ ఉన్నాం. నీ గురించి నా గురించి ఏడుస్తున్నాడంట ఆయన. ఆయన ఏడిపించతగునా? నీకై నాకై తన కుమారుణ్ణే బలిగా ఇచ్చిన ఆ దేవుడు ఏడ్చే స్థితికి ఎందుకు తెచ్చుకుంటున్నాం? మనలో పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామా మనం? ప్రభు బలలో పాల్గొనటానికి ముందు మనం పరీక్ష చేసుకుందాం. బలలో పాలు పొందేవారు మీరున్న స్థలంలో లేచి నిలబడినట్లయితే మీ యొద్దకు ఈ యొక్క ఎలిమెంట్స్ తీసుకొని రాబడుతూ ఉండగా మనం పరీక్ష చేసుకుంటూ ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో మనం దేవునికి సమర్పించుకుందాం. అవును ప్రభువా, అనేక మార్లు నిన్ను నిర్లక్ష్యం చేశాం. చర్చికి వచ్చినప్పుడు నాకు ఎంత భక్తి ఉంటుందో, చర్చికి వచ్చినప్పుడు నేను ఎంత ప్రార్థనాపరురాలుగా ఉంటున్నాను. నా వ్యక్తిగత జీవితంలో అది లేదు నాయనా. నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఆయన నన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నన్ను పవిత్రపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.